రూపీస్లో హైదరాబాద్ నుంచి షిరిడి సాయిబాబా టెంపుల్, నాసిక్, త్రింబకేశ్వర్ అండ్ కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం టెంపుల్స్ని బడ్జెట్లో ఎలా ట్రావెల్ చేయాలో చెప్తాను. ఈవినింగ్ 4:10కి సికింద్రాబాద్ షిరిడి సాయినగర్ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేసా. స్లీపర్ టికెట్ కాస్ట్ 415 రూపీస్ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ 8:40కి షిరిడి రీచ్ అయ్యాను. రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ ఫ్రీ బస్లో సాయి ఆశ్రమ్ భక్తి నివాస్కి రీచ్ అయ్యాము. అండ్ ఇక్కడ ఐడి కార్డ్ అండ్ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి రూమ్ అలాట్ చేస్తారు. రూమ్లో చెక్ ఇన్ అయ్యాము. 250 రూపీస్ పర్ నైట్ ఛార్జ్ చేశారు. ఫ్రెష్ అయ్యాక సాయి ఆశ్రమంలో ఉన్న ఫ్రీ అన్నదాన ప్రసాద్ సెంటర్లో లంచ్ చేశా అండ్ టేస్ట్ చాలా బాగుంది. నెక్స్ట్ నాసిక్ అండ్ త్రింబకేశ్వర్కి స్టార్ట్ అయ్యాను. షేరింగ్ బేసిస్లో 300 రూపీస్ ఛార్జ్ చేశారు. ఫస్ట్ నాసిక్లో ముక్తిధామ్ని విజిట్ చేశా. నెక్స్ట్ నాసిక్ పంచవటిలో త్రివేణి సంగమం, శ్రీ కపాలేశ్వర మహాదేవ్ టెంపుల్ అండ్ కాలారం టెంపుల్ని విజిట్ చేశా. చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఈవినింగ్ త్రింబకేశ్వర్ జ్యోతిర్లింగం టెంపుల్ని రీచ్ అయ్యాము. 1 అవర్లో దర్శనం స్మూత్గా కంప్లీట్ అయింది. టెంపుల్ దగ్గర డిన్నర్ చేశా. 100 రూపీస్ ఛార్జ్ చేశారు. నైట్ షిరిడీకి రీచ్ అయ్యి నిద్రపోయాను. నెక్స్ట్ మార్నింగ్ ఫ్రెష్ అయ్యి 5 రూపీస్ బ్రేక్ఫాస్ట్ తిన్నాను. అండ్ ఇందులో 5 పూరీస్, మూంగ్ దాల్ అండ్ 1 స్వీట్ ఇస్తారు. నెక్స్ట్ రూమ్ చెక్అవుట్ చేసి ఫ్రీ బస్లో టెంపుల్కి రీచ్ అయ్యాను. మొబైల్ని లాకర్లో డిపాజిట్ చేసి దర్శన్కి వెళ్ళాను. అండ్ 2 అవర్స్లో దర్శనం కంప్లీట్ అయింది. దర్శనం అయ్యాక పేడ ప్రసాదం తీసుకున్నాను. నెక్స్ట్ లంచ్ చేయడానికి ఆటోలో 10 రూపీస్ ఇచ్చి సాయి ప్రసాదాలయకి రీచ్ అయ్యాను. ఇక్కడ ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ 50 రూపీస్కి స్పెషల్ సీటింగ్లో ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. సో నేను 50 రూపీస్ ఫుడ్ ట్రై చేశా. టేస్ట్ చాలా బాగుంది, అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం టెంపుల్కి ట్రావెల్ చేశా. షేరింగ్లో 350 రూపీస్ ఛార్జ్ చేశారు. టెంపుల్కి రీచ్ అయ్యాను. హాఫ్ అన్ అవర్లో దర్శనం కంప్లీట్ అయింది. ఆన్ ద వే భద్రమారుతి టెంపుల్ని విజిట్ చేశా. రిటర్న్లో ఛత్రపతి సంభాజీనగర్ రైల్వే స్టేషన్లో డ్రాప్ చేశారు. నైట్ 10:40కి అజంతా ఎక్స్ప్రెస్లో హైదరాబాద్కి ట్రావెల్ చేశా. స్లీపర్ టికెట్ కాస్ట్ 320 రూపీస్ అయింది. అండ్ ఫైనలీ మార్నింగ్ 9:30కి కాచిగూడ రీచ్ అయ్యాను. ఈ వీడియోని షేర్ చేయండి, ఇంకా చాలామందికి యూజ్ అవుతుంది. ఇలాంటి బడ్జెట్ ట్రావెల్ కోసం ఫాలో చేయండి.